నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమిపై ముప్పేట దాడి. ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు బాగా చర్చించుకుంటున్నటువంటి అంశం. ప్రజలు కూడా కూటమిపై ముప్పేట దాడి ఏంటి, చక్కగా మంచి మెజారిటీ స్థానాలతో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు వారి పరిస్థితి చాలా బాగుంది, హ్యాపీగా పరిపాలిస్తుంది రాష్ట్రాన్ని, హ్యాపీగా ఉన్నారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ పూర్తి వీడియోను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముప్పేట దాడి ఎందుకు అనాల్సి వచ్చింది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందది చెప్తా. అదేంటంటే అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. ఇలాంటి క్రమంలో కూటమి నాయకులుగా ఉన్నటువంటి వారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి సందర్భంలో ఎందుకు ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి వచ్చింది అనేది ఒకటి. అన్ని వర్గాల ప్రజలు అంటే దాదాపుగా మెజారిటీ పీపుల్ పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కానీ పాలనా తీరుపై కాస్త అసంతృప్తి, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పిహెచ్సి వైద్యులు, టీచర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, ఇప్పుడు తాజాగా ఆరోగ్యశ్రీ దానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులంతా, అంతేకాకుండా ఆశా వర్కర్లు, కాంట్రాక్టర్లు వీరంతా రోడ్డెక్కి మాకు న్యాయం చేయండి మహాప్రభు, మేము సమస్యలతో అల్లాడిపోతున్నాం, తల్లడిల్లిపోతున్నాం, మా గోడు వినండి అని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు, ఇతర అంశాలు, ముఖ్యంగా పిఆర్సీ కానీ అది కూడా ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చినటువంటి హామీలనే అడుగుతున్నారు. ఎక్కడ కూడా వేరే కొత్తవేమీ అడగట్లా. ఇక కాంట్రాక్టర్లు, చిన్న చిన్న సివిల్ వర్క్స్ చేసేటువంటి ఆయా డిపార్ట్మెంట్లో చేసేటువంటి వారికి బిల్స్ పాస్ చేయట్లేదు. పాపం ఆ కాంట్రాక్టరు ఏదో ఒక 10 లక్షలో 20 లక్షలో అప్పు తీసుకొచ్చి ఆ పని చేయిస్తాడు, ముందు డబ్బులు పెట్టుకోవాలి. కానీ మరి ఆ బిల్స్ పాస్ చేస్తుందా? చేయట్లా. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనేది ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిది ఆ యొక్క పథకం. ఈరోజు చాలామంది మంచి ఆరోగ్యంతో ఉన్నారు అంటే ఆరోగ్యశ్రీ పథకం వల్లే. ఎందుకంటే ఎంతో దీర్ఘకాలిక వ్యాధులు కానీ కాస్త కాస్ట్లీతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు, బిలో పవర్టీ లైన్ బీపీఎల్ పీపుల్కి అందుతుంది. మరి దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం విస్మరిస్తుంది. ఎందుకు విస్మరిస్తుంది అనే పదం వాడానంటే ఈ రోజున వారు రోడ్డెక్కినటువంటి సందర్భంలో మాకు రావాల్సినటువంటి బకాయిలను క్లియర్ చేయండి, ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీయేగా విడతల వారి అన్నారు, దీనికి సంబంధించి మీరు 100 కోట్లు 200 కోట్లు ఇస్తే మేము ఏం చేసుకోవాలి, దానివల్ల మేము హాస్పిటల్స్ నిర్వహించాలంటే మా వల్ల అవుతుందా అని వారి వెర్షన్. ఇప్పుడు ప్రభుత్వం వెర్షన్ మమ్మల్ని అర్థం చేసుకోండి, ఆర్థిక భారం ప్రభుత్వంపై ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు కొద్దిగా సానుకూలమైనటువంటి స్పందనతో ముందుకు వెళ్ళండి అని. తాజాగా కూడా మరొక 250 కోట్లు రిలీజ్ చేసింది. అయినా సరే మేము ససేమిరా మాకు ఆ డబ్బులు వద్దు అని చెప్పి విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు ఆరోగ్యశ్రీ, ఈ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి ఆశ. మరి ఇలాంటి క్రమంలో ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి, వారితో సానుకూలమైనటువంటి చర్చలు జరపాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయినటువంటి విషయం. పేదల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అని ఇప్పటికే ఒక మచ్చ వచ్చింది. మరి దాన్ని తుడుపుకోవాలి, సరి చేసుకోవాలి. ఆ బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఒకటి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముందే చెప్పి, అలాగే పిహెచ్సి వైద్యులు, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులకు కాస్త వెసులుబాటు ఉంటుంది. అంటే వారికి అలవెన్స్ల రూపంలో ఇవ్వాల్సింది, వారికి రావాల్సినటువంటి పెండింగ్ ఇవి కూడా క్లియర్ చేయాలనే డిమాండ్. అలాగే డిఎస్సి అభ్యర్థులు, మెగా డిఎస్సిలో మాకు అన్యాయం జరిగింది, రాష్ట్ర విధానాన్ని అలాగే రిజర్వేషన్ విధానాన్ని మీరు సరిగ్గా ఇది చేయలేదు కాబట్టి ఆ డిఎస్సిని రద్దు చేసి మాకు న్యాయం చేయండి, మాకు అన్ని అర్హతలు ఉన్న అనర్హులకు ఆ పోస్టులు ఇచ్చారు డబ్బులకి అమ్ముకొని అనేది ఇప్పటికి కూడా చేస్తున్నారు బాబు. దాదాపుగా 200 పిటిషన్లు హైకోర్టులో వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత పారదర్శకంగా నియామకాలు జరిగాయి అనేది. ఇలాగా అన్ని వర్గాలు దాదాపుగా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. మరి ముప్పేట దాడి అనకపోతే ఇంకేమనాలి? పోనీ ఒక్కొక్క వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతుందా? అది లేదు. మీరు చేస్తే చేసుకోండి, మా పని మేమే,
మా దారి మాదే అన్నట్లుగా కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఇది రాబోయే కాలంలో పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా ఒక రకమైనటువంటి మైనస్ అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లోనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రికార్డు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. మరి అటువంటి నాయకుడు ఒక విజనరీ లీడర్గా ఆయనకు ఒక ఇది ఉంది, స్టాంప్ కూడా. మరి అటువంటి ఆయన ఎందుకు ఆలోచన చేయట్లేదు? రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయాన్ని సాధించాలి అంటే పూర్వపు వైభవాన్ని సొంతం చేసుకోవాలి అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫలితాలు వచ్చాయో అదే ఫలితాలు మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు అన్ని వర్గాలని కలుపుకోవాలి. పథకాల పేరుతో అప్పులు చేసి ఎక్కడి నుంచో తెచ్చి వారిని సాటిస్ఫై చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితి అందరికీ చేయాలి అనేది ఆయా వర్గాల అభిప్రాయం. మొత్తానికైతే చాలా కీలకంగా మారింది. దీనిపై చర్చ జరుగుతుంది బాగా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి పెద్దలు కూర్చొని మాట్లాడుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో. అది కూటమికి చాలా నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ఒక చర్చగా మారింది. కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటివి ఎన్నో చూసుంటారు ఆయన రాజకీయ ప్రస్థానంలో, ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి కాలంలో. పెద్ద ఇష్యూ కాదు, కానీ సరి చేసుకోవాలి. దానికి సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే బాగుంటుంది. రాష్ట్రాభివృద్ధి ఉంటుంది, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్ళినట్లు ఉంటుంది అనేది ఒకటి. ఎందుకంటే విదేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టినా, పరిశ్రమలు నెలకొల్పినా, ఉపాధి ఇచ్చినా, మరి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలను, వాగ్దానాలను, హామీలను నెరవేర్చకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఫ్యాన్ పార్టీకి పట్టిన గతే కూటమికి కూడా పడుతుంది అనేది ఒక చర్చ. చూడాలి మరి వీటన్నిటినీ ఎలా అధిగమిస్తారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే అడుగులు వేస్తారు ఏ కార్యక్రమం చేసినా. సో చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.